ఇది యాపిల్ ఎయిర్పోర్ట్స్. సో దీన్ని మ్యాక్బుక్ ఎట్లా కనెక్ట్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఎయిర్పోర్ట్స్ సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్బుక్ ఓపెన్ చేస్తే లాక్ క్లోజ్ చేసి స్టార్టింగ్ నుంచి చేస్తాం. సో కమాండ్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే మనకి ఇది వస్తుంది కాబట్టి దీంట్లో మనము బ్లూటూత్ అని టైప్ చేసుకొని ఓపెన్ చేసినట్టయితే, సో ఒకవేళ ఇది ఆన్లో ఉన్నప్పుడు ఉంటే సరే, బెస్ట్ మనకు అర్థం కావాలంటే ఆఫ్ చేసుకునేది బెస్ట్. ఆఫ్ చేసుకున్న తర్వాత సో మనం దీన్ని ఏం చేయాలంటే ఓపెన్ చేసినట్టయితే మనకు గ్రీన్ సింబల్ వస్తుంది. గ్రీన్ సింబల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి వచ్చిన తర్వాత మనకు యాక్చువల్గా ఇక్కడ బటన్ ఉంటుంది కాబట్టి దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే వైట్ కలర్ లైట్ వచ్చి బ్లింక్ అవుతుంటుంది. సో ఇప్పుడు బ్లింక్ అవుతుందంటే పేరింగ్కి రెడీగా ఉన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఆన్ చేసుకున్నట్టయితే ఇక్కడ సెర్చ్ అవుతుంది. సెర్చ్ అవుతున్నప్పుడు ఎయిర్పోర్ట్స్ అంటే ఇది నేను నేమింగ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి చిన్న ఎయిర్పోర్ట్స్ అని వచ్చింది. సో ఇప్పుడు దీన్ని నేను కనెక్ట్ కొట్టేస్తే కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. గ్రీన్ కలర్ వచ్చే సిగ్నల్ చూపిస్తుంది, అంటే కనెక్ట్ అయిపోయినట్టు. సో ఇక్కడ కూడా మనకు మొబైల్లో చూపించినట్టు ఎయిర్పోర్ట్స్లో వచ్చేసి 100%, ఇక్కడ కేసింగ్ ఛార్జింగ్ వచ్చేసి 87% చూపిస్తుంది. సో ఇప్పుడు నేను చెవులు పెట్టుకొని చూపిస్తాను. కనెక్ట్ అవుతుందని చూద్దాం. సేమ్ మనకు మొబైల్లో కనెక్ట్ చేస్తే ఎట్లయితే సౌండ్ వస్తుందో కనెక్ట్ అయినట్టు, అంటే చెవులు పెట్టుకున్నట్టు సెన్సర్ది, అది సేమ్ అలానే వినిపిస్తుంది. సో ఇక్కడ ఒకసారి మ్యూజిక్ ప్లే చేసి చూద్దాము ఎంతవరకు ప్లే అవుతుంది అనేది. నాకు ల్యాప్టాప్లో ఉన్న సౌండ్ అయితే ప్లే చేస్తున్నా. సో నాకు ఇక్కడైతే సౌండ్ అయితే ప్లే అయిపోతుంది. యా, ఇప్పటిలాగా ప్లే అవుతుంది. సో ఇది ఒకటి తీయగానే సేమ్ మనకు మొబైల్లో ఏదైతే పాస్ అయిపోయిందో సేమ్ అట్లనే పాస్ అయిపోయింది ఇక్కడ సాంగ్ అనేది. సో దీన్ని కూడా తీస్తే ఇది అయితే ప్లే అయితే లేదు. సో ఇది ఒకటి పెట్టుకున్నప్పుడు ఇది కనెక్ట్ అయ్యి, అంటే ఇక్కడ పెట్టుకున్నట్టుగా సెన్సర్ ఆన్ అయ్యి మ్యూజిక్ కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ అయింది ప్లే అవడము. సేమ్ మన మొబైల్ ఫోన్లో ఏదైతే తీయగానే ఆఫ్ అయిపోయి పెట్టగానే ఎట్లయితే రన్ అవుతుందో సేమ్ అదే విధంగానే ఆ ఫంక్షనాలిటీ దీనిలో కూడా వర్క్ చేస్తుంది. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మొబైల్ ఫోన్కి ఏంటంటే నాకు ఏదైతే రీసెంట్గా కనెక్ట్ చేసినప్పుడు ఇది ఓపెన్ చేయగానే నాకు పాపప్ వచ్చింది మొబైల్ డివైస్లో. అప్పుడు నేను ఇదేం ప్రెస్ చేయాల్సిన అవసరం రాలేదు, బట్ ఇట్ వాస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. కాకపోతే మనకు ల్యాప్టాప్ వచ్చేవరకు కొంతవరకు అయితే మనకి ఇది ఇన్డెప్త్గా వెళ్ళేది ఉంటుంది కాబట్టి మనకు ఫస్ట్ నుంచి చేయాలంటే ఇది ఒకసారి ఇక్కడ వస్తుంది. దీంట్లో మనం బెటర్ ఇది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి చేసుకుంటే బాగుంటుంది కాబట్టి, ఎందుకంటే ఫస్ట్ నేను కనెక్ట్ చేసేటప్పుడు కూడా నాకు కూడా కొంచెం ఇబ్బంది అయింది ఎట్లా కనెక్ట్ చేయాలి అనేది. ఆల్రెడీ ఆన్లో ఉండే కాబట్టి ఇది ఆఫ్ చేసుకొని ఇది ఆన్ చేసి బటన్ ప్రెస్ చేసినప్పుడు నాకు బ్లింక్ అయ్యే వైట్ కలర్ బ్లింక్ వచ్చినప్పుడు అప్పుడే నాకు ఇక్కడ కనిపించింది, అంతవరకు కనపడలేదు. సో ఇది ఆఫ్ చేసి ఉండి ఇది ఆన్ చేస్తే మనకి యూస్ లేదు. సో ఇది ఆన్ చేసి ఇక్కడ ఆఫ్ చేసి ఉన్నప్పుడు ఇది ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ మనకి ఏదైతే ఎయిర్పోర్ట్స్కి నేమ్ పెట్టుకుంటామో అది ఇక్కడ డివైస్లో కనిపిస్తుంది. సో దట్స్ ఇట్. సో పెద్ద ఇబ్బంది ఏం లేదు, కనెక్ట్ చేయడం ఈజీనే ఉంది. ఇది దియగానే నాకు తెలిసి ఇక్కడ మ్యూజిక్ కూడా ఆఫ్ అయిపోయి ఉంటుంది. యా, ఇది ఆగిపోయింది. సో అంతే. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.